విమోచన గడియ ప్రార్థనా సమయమునకు వచ్చిన మీ అందరికీ నా శుభములు తెలియజేయుచున్నాను. ఈ దినము పరిశుద్ధ గ్రంథం నుండి యోహాను సువార్త 11వ అధ్యాయము 17వ వచనం నుండి 42వ వచనం వరకు మనము ధ్యానించుకుందాం. ఇక్కడ చూసినట్లయితే బేతనియా గ్రామంలో యెరూషలేముకు సమీపంగా ఉన్నటువంటి బేతనియా గ్రామమును ప్రభువు వారు దర్శించడం జరుగుతుంది. అక్కడ మరియా, మార్తా, లాజరు అనేటువంటి వారి కుటుంబము బేతనియాలో ఉంటూ ఉంది. అయితే లాజరు రోగి అయి చనిపోయి 4 దినములు అవుతుంది. మరి యేసు ప్రభువారు ఆ గ్రామంకి రాగానే మరి లాజరు చనిపోయిన సంగతి వారికి తెలియజేశారు. అప్పటికే లాజరు చనిపోయి 4 రోజులయ్యి సమాధి చేయబడ్డారు. తర్వాత మాట చెప్తూ ఉన్నారు, ఇలాగా లాజరు చనిపోయారు. మరి మీరు కనుక మా యొక్క బేతనియాలో మా కుటుంబంలో ఉన్నట్లయితే లాజరు చనిపోయి ఉండేవారు కాదని ఆమె చెప్తున్నప్పుడు ప్రభు చెప్పారు, పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినను బ్రతుకును అని ప్రభు చెప్పారు. పునరుద్ధానుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన పునరుద్ధాన శక్తితో మనల్ని జీవింపజేస్తారు. అలాగే ఆయన మరి పునరుద్ధానము జీవము అయినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన మనకి జీవాన్ని కూడా ఇస్తూ ఉంటారు ప్రభువారు. అలాగా ఆయన ఈ లోకంలో మరి కన్యమరియా గర్భం ద్వారా ఈ లోకంలో మరి జన్మించిన దైవ కుమారుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు 33.5 సంవత్సరములు ఈ లోకంలో జీవించి మరి తర్వాత మరణించి మూడవ దినమున సమాధి చేయబడి 3వ దినమున పునరుద్ధానుడిగా తిరిగి లేచి పరలోకమునకు ఆరోహణుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. కాబట్టి ఆయన పునరుద్ధానుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, సజీవుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, ఆయన జీవం కలిగినటువంటి దేవుడు, మృత్యుంజయుడైన దేవుడు, మరణపములను విరిచి తిరిగి లేచినటువంటి దేవుడుగా ఉంటున్నారు. కాబట్టి మార్తా చెప్తున్నారు యేసయ్య గారికి, 4 రోజులు అయిపోయింది కదా, ఇంకా లాజరు చనిపోయి అని చెప్పినప్పుడు ప్రభు మరి చెప్పారు, మరి నీవు నమ్మిన యెడల దేవుని మహిమను చూస్తావని ప్రభు చెప్పారు. దేవుని మహిమార్థమై అక్కడ దేవుడు ఒక గొప్ప కార్యం జరుగుతుందో చూస్తున్నాం. మరి గట్టిగా ప్రభువారు గట్టిగా లాజరు బయటికి అనిపించినప్పుడు మరి ఆ పేద వస్త్రాలతో కట్టబడినటువంటి లాజరు మరి తిరిగి మరి ఆ యొక్క రాయి రాయి దొర్లించండి అని ప్రభు చెప్పినట్టు ఆ రాయి దొర్లించారు. అప్పుడు లాజరు బయటికి రాని ప్రభు వారు బిగ్గరగా చెప్పినప్పుడు లాజరు ఆ యొక్క కట్టబడిన ప్రేత వస్త్రాలతో లాజరు బయటకు వచ్చినట్లుగా మనం చదువుచున్నాము. అప్పుడు ప్రభు వారు చెప్పారు, ఆ కట్లన్నీ విప్పివేయండి అతను పని చెప్పినప్పుడు వారు ఆ కట్లన్నీ, ఆ ప్రేత వస్త్రాలన్నీ తీసివేసినట్లు, ఆ కట్లన్నీ విప్పివేసినట్లుగా మనము చదువుచున్నాము. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే ఏంటంటే మరి మన యొక్క విశ్వాసము ఎలా ఉంది అనేది మనము పరిశీలించుకోవాల్సిన వారంగా ఉంటున్నాం. ఎందుకంటే ఎవరైతే ప్రభు యందు విశ్వాసం ఉంచుతారో వారు మరి నిత్య జీవమును పొందుకోగలుగుతారు. ఎవరైతే ప్రభు యందు విశ్వాసం ఉంచుతారో వారు రక్షింపబడతారు. ఎవరైతే ప్రభు యందు విశ్వాసం ఉంచుతారో వారు మరి మరణం నుండి జీవంలోకి వారు దాటుతారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. పునరుద్ధానుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి మళ్ళీ యూదా గోత్రపు సింహంగా తిరిగి వచ్చే సమయంలో మరి మృతులైనటువంటి వారు, క్రీస్తునందు మృతులైనటువంటి వారు తిరిగి లేపబడతారు. వారు ప్రభు యొద్దకి కొనిపోబడతారు. వారు యుగయుగములు ప్రభువుతో జీవిస్తారని పరిశుద్ధ లేఖనాలు మనకు తెలియజేస్తున్నారు. కాబట్టి మరి జీవంలోకి మనము వెళ్ళే వారంగా ఉండాలి. ఆ యొక్క మరణంలో నుంచి జీవంలోకి మనము దాటే వారంగా మనము ఉంటూ ఉన్నాం. అలాగే
మరి ఇంకా ఏంటంటే తీర్పులోకి పోకుండా మనము మరి దేవుని యొక్క జీవంలోకి మనము వెళ్ళే వారంగా మనము ఉంటూ ఉన్నాము. దేవుని యొక్క పరిపాలనలోకి మనము వెళ్ళే వారంగా ఉంటూ ఉన్నాము. కాబట్టి ప్రభు యందు విశ్వాసం ఉంచే వారంగా ఉండాలి. మన విశ్వాసము స్థిరమైనదిగా ఉండాలి. మన విశ్వాసము నిలకడగలిగినగా ఉండాలి. మరి మన విశ్వాస పరిమాణమును బట్టి ప్రభు యొక్క కార్యములను మనము మన జీవితాల్లో చూడగలుగుతూ ఉంటామన్నమాట. దేవుని నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచునని పరిశుద్ధ గ్రంథము తెలియజేస్తున్నది. విశ్వాసము వల్ల గొప్ప గొప్ప కార్యములు దేవుని సేవకులు ఈ భూమిని జరిగించారు. విశ్వాసం లేకుండా దేవుని విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలుగా ఉండటం అనేది అది అసాధ్యము. కాబట్టి దేవుణ్ణి మరి విశ్వాసం లేకుండా దేవుని ఇష్టలుగా మనము జీవించలేము. కాబట్టి విశ్వాసం దేవుని సంపూర్ణమైన విశ్వాసం కలిగిన వారంగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నారు. అలాగే నీ నమ్మిక చొప్పున నీకు జరుగుతుంది. నీవు నమ్మిన దేవుని మహిమను చూస్తావని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తున్నది. నమ్ముట నీ వలనైతే నమ్ము అని ప్రతిదీ సాధ్యమని దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి నీవు నమ్మినట్లయితే దేవుని కార్యాలను చూడగలుగుతూ ఉంటాం. ఎలాగ మార్త మరి ఆ దేవుని యొక్క కార్యాలు చూడగలిగారు, మన జీవితాల్లో కూడా దేవుడు మరి గొప్ప గొప్ప కార్యాలు చేసే దేవుడుగా ఉంటున్నారు. మనం నమ్మి విశ్వసించినట్లయితే మన యొక్క నీవు నమ్మిన దేవుని మహిమ చూస్తామంటే దేవుని నువ్వు నమ్మాలి, పూర్తిగా నమ్మాలి, పూర్తిగా దేవుని విశ్వాసం ఉంచాలి. నమ్ముట నీవన్నైతే నమ్మవానికి ప్రతిదీ సాధ్యమని దేవుడు యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నది. యెహోవాక అసాధ్యమైనది ఏదైనా కలత ఆయన కార్యం చేయగా దాన్ని త్రిప్పేవాళ్ళు ఎవరు? కాబట్టి దేవునికి అసాధ్యమైనది ఏది కూడా ఈ లోకంలో లేదండి. ఆయన మృతులను సజీవులుగా లేపగలిగిన దేవుడు, మృతులను సజీవులుగా చేయగలిగిన దేవుడు, లేపగలిగిన దేవుడు, మన దేవుడు గొప్పవారు. కాబట్టి మూడు వారిని జీవితాన్ని చిగురింప చేయగలిగిన దేవుడు మన దేవుడు. కాబట్టి నీ భారమేమైందో ఈ రాత్రి వేళ, నీ దిప్పమేమైందో, నీ కన్నీరేమైందో, నీ వ్యసనమేమైందో, నీ క్షోధమేమైందో, నీ ఒంటరితనం ఏమైందో, కానీ అవన్నీ కూడా ప్రభు చెప్తున్నారు. ప్రయాసపడే సమస్త భారం వహిస్తున్నారు ప్రజలారా నా ఎదుటి రండి, నేను మీకు విశ్రాంతి కలుగచేతును అని దేవుడు చెప్తా ఉన్నారు. ఆయన దగ్గరికి వస్తే విశ్రాంతి కలుగుతుంది, ఆయన దగ్గరికి వస్తే నెమ్మది కలుగుతుంది, ఆయన దగ్గరికి వస్తే స్వస్థత విడుదల కలుగుతూ ఉన్నాయి. కాబట్టి ప్రయాసపడి సమస్త భారము మోస్తున్న సమస్త జనులారా, ప్రయాసపడి భారం మోస్తున్నారే మీరు, అలాంటి జనులారా ఎందరిన ఎత్తుకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తాను, నా కాడు సులువు, నా భారం తేలికని ప్రభు చెప్తా ఉన్నారు. కాబట్టి దేవుని యొక్కకు వస్తే మన భారం అంతా కూడా దేవుడు తీసివేసే దేవుడుగా, మన కన్నీటిని నాట్యంగా మార్చే దేవుడుగా, మన దుఃఖాన్ని సంతోషంగా మార్చే దేవుడుగా ఉంటూ ఉన్నారు. కాబట్టి నీ కన్నీరంతా కూడా తుడిచే దేవుడుగా ఉంటూ ఉన్నారు. కాబట్టి ఆయన మన ఎడల చాలుకునే దేవుడుగా, మన యందు కనికరం చూపే దేవుడుగా ఉంటున్నారు. మరియు ఆయన విశ్వాసం ఉంచేవారు అందరూ కూడా సిగ్గుపడ్డారు దేవుడి యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. కాబట్టి చిన్న పిల్లలు లేని గలవ ఆకలి ఉంటాయేమో కానీ నా బిడ్డలు ఎన్నడూ కూడా ఆకలితో ఉంటుందని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. కాబట్టి ప్రియదయు జనాగమా, దేవుని యందు విశ్వాసం ఉంచుకుందాం. దేవుని యందు విశ్వాసమును కలిగి విశ్వాసంలో స్థిరలుగా ఉందాము. అలాగే దేవుని యందు నమ్మిక కలిగి మనము ఆయన యొక్క మహిమను చూచేవారంగా ఉంటాము. అలాగే ప్రభు యందు మనము స్థిరలుగా ఉండాలని ప్రభు కోరుకుంటూ ఉన్నారు. ఏ శోధ అయినా, బాధ అయినా, ఇరుకైనా, ఎండైనా దేవుని యొక్క కృప నుండి మనల్ని విడిచిపోయి మనము దూరం కాకుండా దేవునితో ఉన్నప్పుడు దేవుడు సమస్త భారాన్ని కూడా ఆయన భారాన్ని కూడా తీసివేసి ప్రభు మనకి విశ్రాంతిని, నెమ్మదిని, ఆశీర్వాదాన్ని అనుగ్రహించే దేవుడుగా ఉంటున్నారు. మన హృదయాన్ని
దేవుడు తేలిక చేసే దేవుడుగా ఉంటాడు. ఆ హృదయం ఎంతో గాయపరచబడి ఉండవచ్చు. ఆ హృదయంలో ఎన్నో వేదనలు, దుఃఖంలో కన్నీరు ఉండవచ్చు. ఆ హృదయం ఎంతో గాయపడి ఇతరుల ద్వారా గాయాలు పొంది ఉండవచ్చు. అయితే దేవుడు స్వస్థతనిచ్చే దేవుడు, గాయాలు మార్చే దేవుడు, నీ కన్నీటిని నాట్యంగా మార్చే దేవుడు, నీ దుఃఖ దినాన్ని సమాప్తి చేసే దేవుడు, నీకు సంతోష సునాద గీతాలు నీ ఇంటిలో వినబడినట్లుగా, నీ జీవితంలో వినబడినట్లుగా ప్రవర్తిస్తే దేవుడుగా, ఆ యొక్క ఇతర తలుపులు మరి దేవుడు రాజమార్గంగా నీ జీవితాన్ని ఒక రాజమార్గంలో నడిపించే దేవుడుగా ఉంటూ ఉన్నారు. కనుక ప్రభు వారిని ఆశ్రయిద్దాం, ప్రభువుని కొనియాడుదాం, ప్రభువుని స్తుతిస్తాం. ఈ క్రిస్మస్ దినాల్లో ప్రభువుని ఆరాధిద్దాం. క్రిస్మస్ అంటేనే క్రీస్తును ఆరాధించటం. మనము చూసినట్లయితే జ్ఞానులు మరి వారు యేసు ప్రభు వారు జన్మించినటువంటి ఆ యొక్క పశువుల పాక దగ్గరికి వచ్చినారు జ్ఞానులు. ఆ నక్షత్రము వచ్చి ఎక్కడైతే ఆగిపోయిందో ఆ యొక్క ప్రాంతంలోకి వచ్చి జ్ఞానులు మరి వారు సాగిలపడి నమస్కరించి ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఆరాధించినట్టుగా, బాలుడైన శిశువుగా ఉన్నటువంటి ఆ ప్రభువు వారిని ఆరాధించినట్లుగా మనం చూస్తూ ఉన్నారు. సాగిలపడి నమస్కరించి ఆరాధించినట్లుగా చూస్తున్నా. వారి కానుకలు కూడా తీసుకొచ్చినారు. వారి పెట్టెలు విప్పి బంగారము, బోళము, సామ్రాణి అన్నీ కూడా అర్పించి ప్రభు వారిని ఆరాధించి స్తుతించి గణపరిచినట్లుగా మనం చూస్తున్నారు. వారి జ్ఞానులు కాబట్టి జ్ఞానంతో దేవుని వెతుక్కుంటూ వచ్చారు, దేవుని ఆరాధించారు, దేవుని స్తుతించారు, దేవుని మహిమపరిచారు, దేవుని కానుకలు అర్పించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే మన జీవితాల్లో కూడా మనం దేవుని ఆరాధించే వారంగా, జ్ఞానం కలిగి దేవుణ్ణి వెతుక్కునే వారంగా, దేవుని ఆరాధించే వారంగా, దేవుని మహిమపరిచే వారంగా, దేవుని కొనియాడే వారంగా ఈ క్రిస్మస్ దినాల్లో ప్రతి నిమిషం కూడా దేవుణ్ణి స్తుతించి ఆరాధించే హృదయం మనకు ప్రభువారు అనుగ్రహించినట్లుగా ప్రార్థన చేసుకుందాం. దేవుని యొక్క వాక్యము ప్రభువారు ఈ యొక్క వాక్యం ద్వారా మనతో మాట్లాడి ఉన్నారు. మనము దేవునికి లోబడినప్పుడు దేవుడు గొప్ప కార్యములు జరిగిస్తూ ఉంటారు. మనం దేవుని మీద విశ్వాసం ఇచ్చినప్పుడు, దేవుని మీద నమ్మిక ఇచ్చినప్పుడు ఆయన కనకార్యములను మనము చూడగలుగుతాము. మనము దేవుని మహిమపరుస్తూ ఉంటాం. అలా మన జీవితాలు అనేక గొప్ప కార్యములు ప్రభు చేసే దేవుడుగా ఉంటున్నందుకు దేవాది దేవునికి గొప్ప స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. ఐ విష్ యూ హ్యాపీ మార్నింగ్, హ్యాపీ సండే అండ్ గుడ్ మార్నింగ్ టు ఎవరీవన్. Thank you one and all. God bless you. Praise the Lord. Praise the Lord. I wish you happy morning and good morning and happy Sunday, and I praise and worship Almighty Lord and Savior Jesus Christ. Thank you and all. God bless you. Praise the Lord.